పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యకు మించిన సంపద లేదని గుర్తించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. విద్యార్థులకు ట్యాబుల పంపిణీ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టం. ప్రముఖ పారిశ్రామికవేత్త బలిజ సంక్షేమం నాయకుడు బద్రీనారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బలిజ సంక్షేమ సంఘం నేతలు. బలిజ సంఘం అభ్యున్నతి కోసం అహర్నిశలు పోరాటం చేసిన వ్యక్తి బద్రీనారాయణ అని వెల్లడి. చిత్తూరు నగరంలో అట్టహాసంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకల నిర్వహణ. మాట తప్పని మడమ తిప్పని నేతగా ప్రజలు మన్ననలు పొందిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం. డ్వాక్రా సంఘాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో వైసీపీ నేతలు జరుపుకుంటున్నారని చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా పాత కోర్టు ప్రాంగణంలో కార్పొరేటర్ జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. దీనితో పాటు సంతపేట పరిధిలో భూపేష్ గోపీనాథ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, కార్పొరేటర్ జ్ఞాన జగదీష్, వైసీపీ నాయకులు భూపేష్ గోపీనాథ్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన కొనసాగిస్తూ ప్రజానేతగా మన్ననలు పొందుతున్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా నవరత్నాల పథకాలను తీసుకువచ్చి ప్రతి పేదవాడికి చేయూతను అందించడంతో పాటు పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారని, అంతటి మహోన్నత వ్యక్తి జన్మదిన వేడుకలను వైసీపీ శ్రేణులు ఆనందలోగిల నడుమ జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, గోవర్ధన బాబీ, శివారెడ్డి, మనోహర్, రామూర్తి రెడ్డి, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ పెట్టుకోని కెమెరా పెట్టుకోండి. ఎట్లా తీసుకున్నారు చూడు, ఎత్తుకోవచ్చు అడ్డం పెట్టాను. పోయిన వాళ్ళ వరుసగా అట్టే వస్తుంది.
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇక్కడ గాంధీ సర్కిల్లో అందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తూ కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరితో జగనన్న బర్త్డే ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా హ్యాపీ బర్త్డే జగనన్నని మేము మనసారా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా 2024 ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మేము అన్ని కూడా ఇలాంటి ఫంక్షన్స్ ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాం. జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఆయన మున్ముందు మరెన్నో జన్మదిన దినాలు ముఖ్యమంత్రిగానే ఉంటూ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మరింతగా ప్రజాసేవలో ఉండాలని, మరిన్ని పథకాలు తీసుకొచ్చి ప్రజల మెప్పు పొందాలని కోరుకుంటూ ఆయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ జన్మదిన సందర్భంగా పలు చోట్ల చాలా సేవా కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతూ ఉంది. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మళ్ళీ కూడా ముఖ్యమంత్రి కావాలనేసి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమము అన్నీ కూడా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలనేసి మా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో, అదేవిధంగా ఏడుకొండల వెంకట స్వామి ఆశీస్సులతో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలనేసి కూడా తెలియజేసుకుంటున్నాను. జై జగన్. అదంతా నేను కూడా స్టేజ్ పైన మాట్లాడటం చూసాము. వీళ్ళు మా నియోజకవర్గంలో కానీ లేకపోతే మా జిల్లాకు కానీ బీసీలకి, మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీలకి ఒకే ఒక టికెట్ అన్నా ఈసారి ఇచ్చారా? ఇంతవరకు ఇచ్చారా? టీడీపీ వాళ్ళు ఒక్క నాయకుడినైనా ఉత్పత్తి చేశారా? డెవలప్మెంట్ చేశారా? ఏమి చేయకుండా బీసీలకి జగనన్న మోసం చేశారంటే ఎట్లా? 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి అనేక పదవీలు కూడా బీసీ ఎస్సీ మైనారిటీలకి జగనన్న ఇస్తూ ఉంటే వీళ్ళు మళ్ళీ పదే చెప్పడం ఏమంటే బీసీ ఎస్సీ ఎస్సీలకి ఏం చేయలేదు, దళితులకి ఏం చేయలేదు, గిరిజనులకి ఏం చేయలేదు, ఇదే మాటలు మళ్ళీ వస్తున్నాయి. ఇదంతా జనాలు వచ్చి వీళ్ళు ఎంత చెప్పినా కూడా జనాలు దీన్ని పట్టించుకోరు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న మంచి విజయం సాధించి మరొకసారి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక శక్తివంతమైన రాష్ట్రంగా ఖచ్చితంగా తీర్చిదిద్దుతారు. విద్యకు మించిన సంపద లేదని, అటువంటి బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. గురువారం చిత్తూరు నగరం గిరిమ్స్పేట్ మున్సిపల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ట్యాబ్లను పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చి విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. విద్యకు మించిన సంపద విద్యార్థులకు లేదని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించాలన్న ఆకాంక్షతో విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. మొట్టమొదటిసారిగా చిత్తూరు నగర కేంద్రంలో అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టి విద్యార్థుల తల్లిదండ్రుల మొహాలలో ఆనందాన్ని చిగురింపచేయడంతో పాటు ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు అందించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇటువంటి మహోత్తర కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ట్యాబ్లు అందజేయించున్నాం. అన్ని పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. పిల్లల చదువుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి అయిన 3 గంటల నుంచి చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో అమ్మఒడి కార్యక్రమం మన చిత్తూరు జిల్లాలోనే మన అందరి సమక్షంలో ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి కార్యక్రమం పిల్లల చదువుకు అమ్మఒడి కార్యక్రమం పెట్టడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల చదువు అంటే ఒక సంస్కృతి, మనకు ఒక మంచి అవకాశం కల్పించిన సరస్వతి పిల్లల మనసుల్లో ఏర్పడి చదువులకు శ్రీకారం చుట్టి చదువుకుంటే మీ భవిష్యత్తులు
తిరగ రాసుకుంటారు మీరే. రేపు ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్లు కావాలనుకున్నా, కలెక్టర్లు కావాలనుకున్నా, ఐపీఎస్ అధికారులు కావాలనుకున్నా, ఏ ఒక్కటి కావాలనుకున్నా కూడా పిల్లలకు చదువు ముఖ్యం. ఆ చదువు పైన మన ముఖ్యమంత్రి దృష్టి పెట్టి ముఖ్యమంత్రి అయిన వెంటనే మనకు ఈ ఒక కార్యక్రమం అమ్మఒడి కార్యక్రమం మొదలుపెట్టారు. అదేవిధంగా జగనన్న విద్యా కానుక, జగనన్న బోర్డు ముద్ద, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ నేర్చుకోవడం, మనబడి, నాడు నేడు. ఒకప్పుడు బడిలో మనకి పాట పెట్టి పెయింటింగ్ లేకుండా, బ్లాక్ బోర్డ్ లేకుండా, డెస్కులు లేకుండా, రంగులు లేకుండా చాలా వెలుపడి ఉండేది ఇంతకుముందున్న ప్రభుత్వంలో, ఇంతకుముందున్న ముఖ్యమంత్రులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పక్షాన నిలిచి అనేక సేవా కార్యక్రమాలు పేద ప్రజల అభ్యున్నతి కోసం చేపడుతున్నారని, ఇందులో తమ వంతు భాగంగా డ్వాక్రా సంఘాల మహిళలకు ఉచిత బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో ఎస్వి సెట్ ఇంజనీరింగ్ కాలేజ్ పరిధిలోని అయ్యప్ప గార్డెన్ వద్ద ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా 50,000 మంది మహిళలకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టిన అనంతరం ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని, ఇందులో భాగంగానే ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేసేందుకు భూముల పంపిణీ చేయడంతో పాటు ఇళ్ల నిర్మాణ పనులు కూడా చేపట్టడం జరిగిందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్య చికిత్సలు అందక ఇబ్బందులకు గురి కాకూడదని ఆకాంక్షతో ఆరోగ్యశ్రీ పథకంలో 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. అంతేకాకుండా విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేసి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశారని అన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న సేవా కార్యక్రమాలు తన వంతు భాగస్వామ్యాన్ని అందిస్తూ పలు సేవా కార్యక్రమాలను చిత్తూరు నగరంలో చేపట్టడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, అధిక సంఖ్యలో కార్పొరేటర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎంసీ విజయానందరెడ్డి గారు చేతుల మీదుగా గౌరవనీయులు వైఎస్ జగన్ సార్ పార్టీ తరఫున, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓపికగా నిదానంగా ఉండి ఎవరిని తోసుకోకుండా వారిని కేటాయించిన వార్డుల వారు ఉండి మీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఇచ్చే కానుకను మన జెడ్పీటీసీ మరియు ఎంపీపీ అదేవిధంగా చూస్తా ఉంటే ఆకాశం చిల్లు పడిందా, భూమి దద్దరిల్లిందా అనే విధంగా ఈరోజు చిత్తూరు భూభాగాన్ని దద్దరిల్లింప చేసిన ప్రతి మహిళా తల్లికి నా జీవితంలో నేను ఏమి చేసినా కూడా రుణం తీర్చుకోలేనని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాన్ని తీసుకున్నా మొట్టమొదట ఏ పథకాన్ని పెట్టినా మహిళల మీదనే పెడతారు. ఎందుకంటే మహిళ అంటే మహాలక్ష్మితో సమానం. మహాలక్ష్మి వెలగల్ల ఇంట్లో అంటే మహిళ చేతుల్లో డబ్బులు ఉండాలనే ఒకే ఉద్దేశంతో ఏ కార్యక్రమాన్ని ఈరోజు ప్రవేశపెట్టినా, ప్రతి కార్యక్రమం కావచ్చు, డైరెక్ట్ మీ అకౌంట్లో వచ్చే విధంగా ఎందుకోసం చేశారంటే
ఇల్లు అభివృద్ధి చెందాలంటే ఆ మహిళ పొదుపు సంఘమై పొదుపుగా వాడుకుంటుంది. కాబట్టి ప్రతి మహిళ దగ్గర ఈరోజు అకౌంట్ ఓపెన్ చేయించి ప్రతి పథకాన్ని కూడా మీ అకౌంట్లో వచ్చే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం జీవితాంతం రుణపడి ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరులో శంఖారావం ద్వారా ఈ రాష్ట్రం అంతా వెలగలని ఇంతమంది మహిళా తల్లులు నిన్ను దీవిస్తా ఉన్నారు. కాబట్టి మీ విజయానికి ఇక్కడి నుంచే శంఖారావం పూజిస్తా ఉంది. ఏ కార్యక్రమానికన్నా మహిళ ముందు పూజ చేస్తేనే అది శంఖారావం అవుతుంది. కాబట్టి చిత్తూరు నుంచే మీ విజయం ఎట్టుంటుంది అనేది రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఇంతమంది ఇంత అభిమానంగా వచ్చారంటే దాంట్లోనే తెలుస్తూ ఉంది జగనన్న మీద మీకున్న అభిమానం ఎంత అనేది. కాబట్టి మనం ఇచ్చే కానుక జగనన్నకి రిటర్న్ గిఫ్ట్ ఏమంటే మన ఓటే ఆయుధం. ఆ ఆయుధం ద్వారా జగనన్నని 175కు 175 సీట్లు బహుమతిగా జన్మదిన కానుకగా మనం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి మహిళా తల్లికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త బలిజ సంక్షేమ సంఘం నాయకులు డీకే బద్రీనాథ్ జన్మదిన వేడుకలను బలిజ సంఘం నేతలు అట్టహాసంగా నిర్వహించారు. గురువారం చిత్తూరు నగరంలోని డీకే బద్రీనాథ్ స్వగృహంలో బలిజ సంక్షేమ సంఘం నాయకులు బద్రీనారాయణ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బలిజ సంఘం అభ్యున్నతి కోసం అహర్నిశలు పోరాటం చేసిన బద్రీనారాయణ సేవలు మరువలేనివని, ఎంతో మంది విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు విద్యా సంస్థలు నెలకొల్పడంతో పాటు బలిజుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన బలిజ భవన నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందించిన వ్యక్తి బద్రీనారాయణని కొనియాడారు. ప్రతినిత్యం ప్రజల సంక్షేమంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసిన బద్రీనాథ్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాజూరు బాలాజీ, యశ్వంత్, జాఫర్, అధిక సంఖ్యలో బలిజ సంక్షేమ సంఘం నేతలు పాల్గొని బద్రీనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు వాకర్స్ సౌకర్యార్థం గంగినేని చెరువు కట్టపై మెరుగైన కొత్త లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ అరుణ చెప్పారు. గురువారం ఉదయం కమిషనర్ చెరువు కట్టపై లైటింగ్ సామర్థ్యం పెంచే పనులను తనిఖీ చేశారు. చెరువు కట్టపై వాకింగ్ చేసే వారికి, మహిళలకు మరింత సౌకర్యవంతంగా ఉండడం కోసం లైటింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి వీలుగా 70 వాట్స్ బల్బుల స్థానంలో 150 వాట్స్ కొత్త బల్బులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను కమిషనర్ తనిఖీ చేశారు. బల్బుల నాణ్యతను పరిశీలించారు. చెరువు కట్టపై పరిశుభ్రత పనులు మరింత మెరుగుపరచాలని, కట్ట అంచుల్లో ఉన్న ముళ్ళ కంపలను తొలగించాలని ఆదేశించారు. కట్టను మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని, పుట్టినరోజు వేడుకలు, ఇతరత్ర చిన్నపాటి సెలబ్రేషన్స్ చేసుకునేలా చెరువు కట్టను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో చెరువు కట్టపై వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పడేయకుండా
ప్రజలు సహకరించాలన్నారు. ప్రధానంగా యువత చెరువు కట్టపై పారిశుద్ధ పనులకు తమ వంతు సహకారాన్ని అందించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, ఎంఈ గోమతి, డిఈ వెంకటప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, ఏఈ రవీంద్ర లోకేష్, లైటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మాట తప్పని మడమ తిప్పని నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినాన్ని పురస్కరించుకొని ముందుగా చిత్తూరు నగరంలోని తపోవనం వృద్ధాశ్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ సంతోష్ ఆధ్వర్యంలో వృద్ధుల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం చిత్తూరు నగరంలోని ఎంఎస్ఆర్ కూడలి వద్ద గురువారం ఏపీ మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టనున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ విభాగం అధ్యక్షుడు శేఖర్, వైసీపీ నాయకులు సంతోష్, జ్యోతినాథ్, నారాయణమూర్తి, మునిరత్నం, కార్తిక్, రాజేష్, కుట్టి రాయన్, బుల్లెట్ భాస్కర్, ఏకే రవి, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే భాస్కర్ అన్న మొత్తం అంతే ఓకే కేక్ ఎత్తే కేక్ ఎత్తే కేక్ ఎత్తే అంటే మళ్ళీ ఇట్లే వస్తా ఉంటాం. అంకుల్ అంకుల్ ఈరోజు జగనన్న పుట్టినరోజు ఆకలి లేకుండా ఉండారు. దాన్ని కూడా మరొకసారి పుట్టినరోజు సందర్భంగా మంచి అన్నదానాన్ని, మంచి ఆహారంతో కూడిన వెజిటబుల్ బిర్యానీని పెట్టి ఈరోజు ఘనంగా కూడా జగనన్న బర్త్డేని అందరూ సంతోషంగా జరుపుకుంటున్న సందర్భం అనేసి కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ, ఇంకా జగనన్న ఉన్నంతకాలం బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు సేవ చేసే భాగ్యం
జగనన్న ఉన్నంత వరకు భగవంతుడు కాణిపాక వినాయక స్వామి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలని, అదేవిధంగా మన ప్రీతమ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా, రాయలసీమ, అదేవిధంగా మన యువ కిషోర్ మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి కూడా 6 జిల్లాలు మన ఎంపీ మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా జగనన్నకు తోడుగా అండగా నిలిచి మేము ఉన్నాము అనేసి జగనన్నకు మద్దతు తెలిపి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరినీ కూడా ముందడుగు వేపించుకొని మరలా 14 సీట్లు గెలిపించుకునే దిశగా మంత్రి గారి నేతృత్వంలో కూడా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామనేసి మరొకసారి తెలియజేసుకుంటూ చిత్తూరు నగరంలోని విజ్ఞాన సుధా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లో తమ విద్యార్థులు 227 మంది ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని కళాశాల చైర్మన్ శ్రీధర్ తెలిపారు. నగరంలోని విజ్ఞాన సుధా డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లో పలు 7 ఎంఎన్సీ కంపెనీలు పాల్గొనడం జరిగిందన్నారు. తమ కళాశాలలో చదువుతున్న తృతీయ సంవత్సర విద్యార్థులు 227 మంది ఎంపికైనట్లు కళాశాల చైర్మన్ శ్రీధర్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు 2,25,000 రూపాయల నుండి 3,20,000 రూపాయలు వరకు వార్షిక ఆదాయం పొందుతారని తెలిపారు. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు జాబ్కు కావలసిన నైపుణ్యాల కొరకు ప్రత్యేకమైన క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. Some other companies. So thank you for the management and Magic Bus have trained up to this far, and in Magic Bus they have started by how to create a resume and many interview questions. So because of them we have been selected on shortlisted for many companies, and thank you. ఏళ్ల తరబడి ఇంటి పట్టాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్తూరు ప్రజానికానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పక్కా పట్టాలను అందజేయడం జరుగుతోందని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు 5వ డివిజన్ కార్పొరేటర్ హరిణి రెడ్డి తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని 5వ డివిజన్ సచివాలయంలో పట్టాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 150 మందికి చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేయడంతో పాటు వారికి బాసటగా నిలుస్తున్నారని, ఇందులో భాగంగానే ఏళ్ల తరబడి చిత్తూరు నగరంలోని 5వ డివిజన్ పరిధిలో దోబీ గార్డెన్, కన్యకాపురం, పీపీఆర్ కాలనీలో ఇల్లు నిర్మించుకొని పట్టాలు లేకుండా ఉన్న నిరుపేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టామని, గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినాన్ని పురస్కరించుకొని సచివాలయ పరిధిలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వార్డు వాలంటీర్లు, డివిజన్ ప్రజలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా శుభదినం. మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మనం ఘనంగా మీ అందరి కళ కూడా నెరవేరుస్తూ పట్టాలు ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ తెలుసు, సంక్షేమ పథకాలు మీ ప్రతి ఒక్కరికి ఇక్కడ అందుతూ ఉన్నాయని ఆయన లక్షలు పట్టాలు ఇచ్చి ప్రజలు కళ నెరవేర్చారు. ఇప్పుడు మన చిత్తూరులో మీ అందరి కళ 40 సంవత్సరాలుగా కనికాపురం, ధోబీఘాట్లో మీరందరు నివసిస్తున్నారు. మీకు పట్టాలనేది లేదు. మేము అన్నా ఇలా మా ప్రజలకి పట్టాలు ఇవ్వండి అన్నా, మీ పేరు చెప్పుకుంటారు, చిరకాలం మీ పేరు నిలిచిపోవాలన్నా అని అడగగానే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి వెంటనే పట్టాలు ఇప్పించాలని చెప్పారు. మరొకసారి ఎమ్మెల్యే గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు. తరతరాలుగా మీరు ఈ ఆస్తిని అనుభవించవచ్చు. 24 ఎలక్షన్లో తప్పకుండా మన ఎమ్మెల్యే గారిని భారీ మెజారిటీతో మీరందరూ గెలిపిస్తారని ఓటేసి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి
కావాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ చూసుకుంటున్నారు. అటువంటిది కూడా వాళ్ళ లేకపోయినా మన జ్యోతిరెడ్డి గారు లేకపోయినా బాబు ప్రసాద్ గారి ఆశయాల్ని కొనసాగించుకుంటూ బాబు ప్రసాద్ గారు బీపీఆర్ కాలనీ పెట్టడం జరిగింది. ఆ పెట్టిన తర్వాత ఆయన కొన్ని పట్టాలు ఇచ్చి అందరికీ సంక్షేమాలు చూశాడు. రోడ్డు లేదంటే ఆయన కూడా నన్ను వచ్చి తీసుకెళ్లి రోడ్డు వేయించాలని కూడా ఒక 2-3 సందర్భాలు కూడా నేను బాబు ప్రసాద్ కూడా దేవిరెడ్డి బీపీఆర్ కాలనీకి పోవడం జరిగింది. ఏదేమైనా కొన్ని సాంకేతిక ఇబ్బందులు రోడ్డుకు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కూడా మా వంతు ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ఇవన్నిటిని కూడా ఆ బీపీఆర్ కాలనీకే కాదు, ఈ కనికాపురం కానీ ధోబీఘాట్ కానీ ఈ 5వ డివిజను 6వ డివిజను 4వ డివిజన్ 3 డివిజన్లు కూడా ఒక యూనిట్ గా తీసుకొని నేనున్నాను ఇక్కడ ఉండే పేద ప్రజలకు అనేసి సేవ చేస్తున్న హరిరెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు బీపీఆర్ కాలనీతో పాటు ధోబీఘాట్ పెద్దలున్నారు. ధోబీఘాట్ లో పెద్దలు కనకల చాలా కలలు కన్నారు. దీనికి కృష్ణారెడ్డి గారు కూడా చాలా 10 సంవత్సరాలుగా నాకు తెలిసి 2014 నుంచి కృష్ణారెడ్డి గారు కూడా దీనికి చాలా సార్లు అక్కడికి వెళ్ళి వాళ్ళకు తన వంతు సహాయ సహకారాలు అందించి వాళ్లకు పొజిషన్ సర్టిఫికేట్స్ అన్న ఇద్దాం. మీకు అందరికీ కూడా తెలుసు ఇది సెంట్రల్ గవర్నమెంట్. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.